హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మనం కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. తర్వాత మనం క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అవుతూ ఉండగా కార్న్ ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కావలసిన ఉప్పు మసాలాలు యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. బాగా హై ఫ్లేమ్ మీద ఇది చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ వస్తుంది. మనం బాగా కలుపుకోవాలి. తర్వాత సాస్ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. స్కిప్ అయిపోయింది వీడియోలో. నెక్స్ట్ బాగా కలపండి. బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్ మీదే. తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. మనం కొంచెం కొంచెంగా రైస్ యాడ్ చేసుకోండి. మా అబ్బాయి కలుపుతున్నాడు. పూర్తిగా రైస్ అంతా యాడ్ చేసుకోండి. మనకి ఎంత కావాలో అంత. మనం కలపడానికి ఫ్రీగా ఉంటే ప్యాన్లో ఫ్రైడ్ రైస్ బాగా వస్తుందండి. మనం కలపడానికి ఫ్రీగా ఉండేలాగా రైస్ యాడ్ చేసుకోండి. అండ్ మనకు అలా చేస్తే సరిపోతుంది. స్పైసెస్ కానీ అన్నీ సరిపోతాయి. మనకు కలపడానికి ఫ్రీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగా కలిసి అండ్ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, చాలా టేస్టీగా మనం కార్న్ రైస్ రెడీ అయిపోతుంది. బాగా కలపండి. హై ఫ్లేమ్ మీదే కలుపుతూ ఉండండి. 2 మినిట్స్ చేస్తే సరిపోతుంది. 2 మినిట్స్ టాస్ చేస్తే సరిపోతుంది రైస్ని. అన్నీ కలుస్తాయి మసాలాలన్నీ. అన్నీ కలిసిన తర్వాత చూడండి, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేద్దామా? ఎస్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.